గురువుగారు ఈరోజు మాకు అన్నమాచార్య సంకీర్తనలు 3వ యజ్ఞంలో 59వ పాట ఇలా నేర్పుతూ అర్థం కూడా చాలా బాగా వివరించి తెలియజేశారు. అందరూ తిలకించండి.
సంకేతము అని చెప్పాను కదా. ఎప్పుడైతే భగవంతుని మెచ్చుకుంటూ ఉంటామో, ఆ భగవంతుని స్తుతిస్తూ ఉంటామో, ప్రార్థిస్తూ ఉంటామో, నృతిస్తూ ఉంటామో, పొగడుతూ ఉంటామో, స్తోత్రం చేస్తూ ఉంటామో, అప్పుడు ఎంతో ఎక్కువగా ఉండేటువంటి దుఃఖము కూడా, అశాంతి కూడా, బాధ కూడా మొత్తం దిగిపోతుంది అంటున్నాడు అన్నమాచార్యుడు. మితిమీరే చీకట్లు నేటి తలవరులాల. మీ చుట్టూ కూడా తలవరులు అంటే కావలి కాంగు రక్తం, తలవరులు. తలారులు అంటే వాళ్ళందరూ కావలి కాసేటువంటి వాళ్ళు, రక్షకులు. అంటే రాత్రులందుకు ప్రచారం చేస్తూ ఆఫీసు కానీ అంటే వాచ్మెన్స్ అట్లా చుట్టూ మన చుట్టూ కూడాను మితిమీరితాయి చీకట్లన్నీ కూడా. ఏంటివి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి రాగద్వేషాలు అనేటువంటి వాటితో కూడినటువంటి చీకట్లు, అంధకారం అనేది చుట్టూ పేరుకుపోతోంది, అంటే పెరిగిపోతుంది, మితిమీరిపోతోంది. ఆ చీకట్లో మనం ఉంటున్నాం. మనమంటే జీవుడు. ఇక్కడ మేటి, మేటి తలవారులార, గొప్ప మేటి అంటే రాత్రంతా కావలి కాసేటువంటి వాళ్ళారా మీరంతా. జతనము 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 జాలో జాలి. జతనం అంటే జాగృతి కావడం, ప్రయత్నం చేయి, అధిగమించే ప్రయత్నం చేయి, ఆ అంధకారాన్ని, ఆ చీకటిని అధిగమించే ప్రయత్నం చేయి. జతనం అంటే ప్రయత్నం చెయ్యి అంటున్నాడు ఇక్కడ. ఇతవరులాల, హితము చేసేటువంటి వాళ్ళు అన్నట్టు. వాయించే వాద్యాల కంటే, అంటే విందులు వినోదాలు ఇవన్నీ ఉంటాయి, అవే ఎక్కువ మెదడులో వేసుకోవద్దండి. అంతకంటే ముఖ్యమైన అతి ఘోషములతోడనరోజాలి. ఇక్కడ మనము సంకీర్తనలు పాడుతున్నా, స్తోత్రాలు చేస్తున్నా, పాటలు పాడుతున్నా వాయిద్యాలు ఎక్కువగా ఉంటాయి, చుట్టూ వాయిద్యాలు కూడా ఉంటాయి. వాటి మధ్యలో సంకీర్తనం అనేది తక్కువ వినపడుతుంది. ఆ వాయిద్యాల కంటే మించి మీరు స్తోత్రం చేయండి, అప్పుడు నీకు ఉండేటువంటి దుఃఖం అంతా నశిస్తుందంటే గట్టిగా పాడండి అంటున్నారు. పాడే సంకీర్తనలు గట్టిగా పాడండి అప్ప అంటున్నాడు. ఈ కంజీరాను వాళ్ళ తాళాలతో మధ్యలో శబ్దం వినపరాదు, ఆ సంకీర్తన వినపరాదు, అర్థం కాదు. అంతకంటే గట్టిగా పాడడానికి సిద్ధం కండి. అతి ఘోషములతోడ నరోజాలి. ఆ భగవంతుని స్తుతించండి, అనండి, పొగలండి, తలచండి అని అన్నమాచార్యుడు మనకు సందేశం ఇస్తున్నాడు. గాములు వారెడి పొద్దు అంటే చీకటి పడింది అనుకోండి. గాములు అంటే ఏమి? పిశాచాలు, దయ్యాలు, భూతాలు, దుష్టశక్తులు, రాక్షసులు, గ్రహాలు, దుష్టగ్రహాలు సంచరించే సమయము. గాములు వారెడి పొద్దు కావలి కాళ్ళాల జాము జాము దిరుగరో జాలో జాలి. జాము జాము 3 గంటలకు ఒకసారి జాము వస్తుంది. 3 గంటలకు ఒక జాము అవుతుంది, ఒక జాముకు 3 గంటలు ఉంటుంది. అట్లా 3 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి ఎట్లయితే మేలుకొని పచాలు చేస్తుంటారో, అదేవిధంగానే వీలైనంత ఎక్కువ సార్లు మన జీవితంలో కూడా అనేవి జరుగుతూ ఉంటాయి. మన లైఫ్లో కూడా బాల్యము, యవ్వనము, మధ్య వయసు, వృద్ధాప్యం ఈ విధంగా వస్తుంటాయి. ఒకసారి తిరిగి చూసుకో, నీ ఆ యొక్క పరిమితి ఎలా ఉంది, నీ అభివృద్ధి ఎలా ఉంది, ఆధ్యాత్మికత ఎలా ఉంది, నీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా వర్ధిల్లుతున్నాయి, క్షీణిస్తున్నాయా, భగవంతుని పట్ల మరింత భక్తి వర్ధిల్లుతూ ఉన్నదా లేదా చెక్ చేసుకో, పరిశీలించుకో. నువ్వు మాయలోనే మునిగిపోయావా ఏంటి? గతంలో ఎంత మాయలో ఉన్నావు, ఇప్పుడు మాయలోంచి బయటపడ్డావా లేదా? బాల్యంలో ఒక మాయ, ఆటలు పాటలు, సినిమాలు, సితార్లు, అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి. యవ్వనంలో వచ్చిన తర్వాత అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి అమ్మాయిలు, వివాహము, పిల్లలు, ఇదే ధ్యాస. ఇంకా మాయ ఎక్కువాయా? పరిణతి చెందాలి కదా, ఇంకా పరిణతి చెందాలి ఆధ్యాత్మికంగా. కాబట్టి వయసు పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత పెరగాలి, సాధన పెరగాలి. సాధన పెరుగుతోందా, సంసారం పెరుగుతోందా? సంసారం పెంచుకో, సాధన కూడా పెంచుకోవాలి. సంసారం ఒకటే పెంచుకుంటూ సాధన తగ్గించేస్తే ఇంకా ఎక్కువ మెరుగు చుట్టుకుంటాయి, చీకటి ఎక్కువ అయిపోతుంది. ధీమసపు పారివార దీవె పనులు చేపట్టి, దివిటీలు, ఏ దివిటీలు? వెలుగులు, అంటే దివ్యలు అంటే జ్ఞాన వెలుగులు చేపట్టి, ధీమసపు అంటే ధైర్యముతో, పట్టుదలతో, ఒక
దృఢ నిశ్చయముతో పారివారా ఓ పరిసరులారా, మీరందరూ కూడా డ్యూటీలు చేపట్టి ఏ మరక మీలో మీరు ఈయరో జాలి, మీలో మీరందరూ కలుసుకొని ఆ భగవంతునికి స్తోత్రాలు ఇవ్వండి, స్తుతించండి, ప్రార్థించండి. జ్ఞానపు వెలుగులు ఒకరికొకరు పంచుకోండి. ఆ దీంట్లో ఒకరికొకరు ఆ జ్ఞాన దీపాలతో ఒకరికొకరు వెలుగులు పంచుకోండి. అజ్ఞానాంధకారాన్ని పటాపంచం చేసేటువంటి జ్ఞానాన్ని పంచుకోండి అంటున్నాడు. కారు కమ్మి నడురేని గడచి, అర్ధరాత్రి అంటే మధ్య వయస్సు వచ్చేసింది, ఇంకా చాలా చీకటి ఎక్కువగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు గట్టికవారు అంటే గట్టికవారులారా, ఓ రక్షకులారా, ఓ పరివారులారా, ఓ కాపరులారా, ఓ కావలివారులారా, సారే పలుకరు ఆ సర్వేశ్వరుని, ఆ భగవంతుని మరీ స్మరించండి, జపించండి, ధ్యానించండి, స్తుతించండి, ముతించండి, పొగరండి, ప్రణుతించండి. ఈ రీతి వెంకటేశుడిట్టే మేలుకున్నాడు, ఎప్పుడైతే నువ్వు నటిస్తున్నావో ప్రార్థిస్తున్నావో, అర్ధరాత్రి కావచ్చు, ఏ సమయమైనా కానీ గడుపుతూ ఉంటుంది దూరంగా. ఇంకా 3 గంటలు అయిందనుకోండి, బ్రహ్మముహూర్తం వచ్చేసారు. బ్రహ్మముహూర్తం వచ్చిందంటే 75 ఏళ్ళ వయసు అయిపోయినట్ల. ఇంకా లాస్ట్ జామ్ కదా, 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు. రాత్రి కాలంలో మొదటి జాము 6 నుంచి 9, 9 నుంచి 12, 12 నుంచి 3, 3 నుంచి 6, 4 జాములు. బాల్యము, వృద్ధాప్యము, వార్ధక్యం అంటే వృద్ధాప్యం, మధ్య వయసు అనాలి, వృద్ధాప్యం. బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం అని చెప్పారు. ఈ విధంగా 4 దశల్లో. ఇంకా 3 దశల్లోనే మనకు అనుభవం పెరిగిపోయిందాలా, ఆధ్యాత్మిక సాధన మించిపోవాలా, భగవంతునికి చేరువ కావాలా. అంతవరకు మనం జపం చేస్తూ, ధ్యానం చేస్తూ, పూజ చేస్తూ, అర్చన చేస్తూ, ఆరాధిస్తూ, సేవిస్తూ, సంకీర్తిస్తూ, స్తుతిస్తూ, నటిస్తూ ఉంటే ఆ మేలుకొలుపులకు, ఆ నుతులకు, ఆ స్థుతులకు వెంకటేశ్వర స్వామి మేలుకున్నాడు. ఈ రీతి వెంకటేశుడిట్టే మేలుకున్నాడు, గారవాననిక మానగదరో జాలి. ఇంకా స్వామి మేలుకున్నాడు. గారవాన అంటే గౌరవాన అని, గౌరవంగా, ఇక మాను. ఇంకా ఆయనకు భగవంతుడు మేలుకున్నాడు కదా, ఇంకా స్తుతించడం తగ్గించి ఆయనను ధ్యానించు, ఆయన చూడు, దర్శించు. అలాగే నీకుండేటువంటి చింతనంతా కూడా వదిలేసి మానగదరో జాలి. నీ చింత, నీ దుఃఖము, నీ బాధ అంతా కూడా వదిలే. ఇంకా భగవంతుడు మేలుకున్నారు కదా, నీకు ఏ చింత లేదు, నిశ్చింతగా ఉంది. గౌరవాన భగవంతుని దర్శించు. గౌరవంగా దర్శిస్తూ నీ యొక్క జాలినంతా, నీ బాధనంతా, నీ క్షోభనంతా, నీ చింతనంతా, నీ విచారాన్నంతా కూడా నీవు వదిలిపెట్టు అనేసి అన్నమాచార్యులు అంటున్నారు. మనం భగవంతుడు స్తుతించే కొద్దీ విచారం తగ్గుతుంది, దుఃఖం అనేది తగ్గుతుంది. విచారించడం అనేది దుఃఖించడం, ఇది కూడా అర్థమైంది. కాబట్టి ఆ దుఃఖము, ఆ బాధ పోవాలి అంటే నిరంతరం భగవంతుని చింతన చేస్తూనే ఉండాలి, మేలుకుంటూ ఉండు. అదే మాయలో పడిపోవద్దు. కామములోనో, క్రోధంలోనో, లోభంలోనో, మోహంలోనో. మోహాలు ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ధనం మీద ఆశ, దార మీద ఆశ, పుత్రుల మీద ప్రేమ, మోహం ఉండకూడదు, ప్రేమ ఉండొచ్చు. ప్రేమకు మోహానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందువల్ల అవన్నీ కూడా మునిగిపోవద్దు, మోహంలో పడిపోవద్దు. కామ, క్రోధ, లోభ, మోహ, మదములో పడిపోవద్దు, అహంకారం. అష్టమదాలు ఉన్నాయి. ధన, జన, రూప, యవ్వన, అధికార, కుల, కీర్తి, విద్య అని 8 మదాలు ఉన్నాయి. ధన, జన, రూప, యవ్వన, అధికార, కుల, కీర్తి, విద్య. 8 అష్టమదాలను పుట్టిస్తాయి మనలో. ఏదో ఒకటి మదం పుట్టిస్తుంది. వీటి మాయలో పడిపోవద్దు, జాలు. భగవంతుని గురించి విచారణ చేయి.
వీటి మాయలో పడిపోవద్దు అని చెప్పేసి లెండు మేలుకొలుపుతున్నాడు అన్నమాట. జై శ్రీ వెంకటేశ్వర స్వామికి జై జై.